ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల గురించి తెలుసుకుందాము. శ్రీ రాఘవేంద్ర స్వామి 1671లో శ్రావణ మాసం కృష్ణపక్షం 2వ రోజున జీవ సమాధి పొందారు. ఈ తేదీని ప్రపంచవ్యాప్తంగా బృందావనాలలో ప్రతి సంవత్సరం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనగా జరుపుకుంటారు. రాఘవేంద్ర స్వామి బృందావనంలో 500 సంవత్సరాల పాటు నివసించినట్టు పెద్దలు చెప్తారు. సకల ఐశ్వర్య ప్రదాత రాఘవేంద్రుడు. ఆయన కరుణా సముద్రుడు. సత్యధర్మాలను ఆశ్రయించిన భక్తులకు కల్పవృక్షంతోనూ కామధేనుతోనూ సమానంగా వరాలు కురిపిస్తాడు. మనసులో స్వామిని నిలుపుకున్న వారికి ఐశ్వర్యం, యశస్సును అందిస్తాడు. శ్రీ రాఘవేంద్ర స్వామి 1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో తిమ్మన భట్టు గోపికాంబ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటనాథుడు. వీరి తాతగాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన వైణికుడుగా ఉండేవారు. వెంకటనాథుడి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించారు. బావగారైన లక్ష్మీనారాయణ చేరతీశాడు. బావగారి పెంపకంలోనే వెంకటనాథుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు. యుక్త వయసు రాగానే సరస్వతి అనే కన్యతో వివాహమైంది. ఓ పిల్లవాడు కూడా పుట్టాడు. కానీ వెంకటనాథుడికి దరిద్రం దావనంలా చుట్టుముట్టింది. ఆదుకునే వారెవరూ లేరు. నిస్సహాయ స్థితిలో వెంకటనాథుడు భార్యా బిడ్డలతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు. అనూహ్యంగా అక్కడ తాత్కాలికంగా బస చేసిన సుధీంద్ర తీర్థుల వారి ఆశ్రమం లభించింది. సుధీంద్రుడు కొత్త శిష్యుడైన వెంకటనాథుని ఎంతో ప్రేమగా ఆదరించాడు. శిష్యుని అసామాన్య ప్రజ్ఞా పాఠవాలకు ఆశ్చర్యపోయాడు. అతని మేధాశక్తిని, శాస్త్ర జ్ఞాన ప్రావీణ్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. జ్ఞాన వరిష్ఠుడైన వెంకటనాథుని వినయ విధేయతలు, చిత్తశుద్ధి గురువైన సుధీంద్ర యతీంద్రులను బాగా ఆకర్షించాయి. వయోభారంతో ఉన్న సుధీంద్రులు శిష్యుడైన వెంకటనాథుని ఒకరోజు పిలిచి, నాయనా, నేను వృద్ధాపంలో ఉన్నాను. ఈ శరీరం నేడో రేపో అన్నట్టుగా ఉంది. రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగేందుకు నా తర్వాత ఈ పీఠాధిపత్యం నీవు వహించాలి అని తన మనసులోని కోరికను బయట పెట్టాడు. తనకు భార్య బిడ్డలున్నారని, కుటుంబ పోషణ చేసి వారిని సుఖపెట్టడం తన బాధ్యత అని చెప్పాడు వెంకటనాథుడు. గురువుగారి కోరికను తీర్చలేకపోతున్నందుకు వాక్యుల పడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యకేమీ చెప్పలేదు. ఆ రాత్రి కలలో సరస్వతీదేవి ప్రత్యక్షమై, నాయన వెంకటనాథ, నీవు కారణ జన్ముడవు. నీ అద్భుత మేధా సంపత్తితో సద్గురువై దారి తప్పిన జనాలకు దారి చూపు. అంతేకాదు, వ్యతిరేక వర్గాల ఎదురుదాడుల నుంచి మధ్వ సిద్ధాంతాన్ని, మధ్వ సాంప్రదాయాన్ని రక్షించగల సమర్థుడో నీవేలే. ఆలోచించక నీ గురువు చెప్పినట్టు చెయ్యి అని పలికెను. మేల్కొన్న వెంకటనాథుడు పరుగు పరుగున గురువు సన్నిధికి చేరుకున్నాడు. సుధీంద్రులు వెంకటనాథుని తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకుపోయి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించాడు. దీక్షానామము రాఘవేంద్ర స్వామి. గురు రాఘవేంద్రులుగా మంత్రాలయంలో ఆయన చూపిన మహిమలు అనేకము. 1671లో శ్రావణ బహుళ విధియ నాడు సజీవ బృందావన ప్రవేశం చేశారు. యతిశేఖరుడి బృందావనం ఎన్నో అద్భుతాల కేంద్రమైంది. బ్రిటిష్ పాలనలో దత్తమండల కలెక్టర్ థామస్ మన్రో మంత్రాలయానికి మఠానికి చెందిన భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చాడు. ఆలయ నిర్వాహకులు ఆయనకు పూర్ణ కుంభ స్వాగతం పలికి స్వామివారి బృందావన దర్శనానికి తీసుకెళ్లారు. మరుక్షణమే ఓ అద్భుతం జరిగింది. బృందావనం నుంచి సాక్షాత్ స్వామివారే వచ్చి మన్రోతో అనర్గళంగా ఇంగ్లీష్లో సంభాషించారంట. చట్టాల లోతులను విశ్లేషించారంట. చివల్లో మంత్రాక్షంతలిచ్చారంట. తన తప్పిదానికి మన్నించమంటూ మన్రో ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారంట. ఈ విషయాన్ని అధికారిక గెజిట్లో ప్రకటించారు. థామస్ మన్రో ఇలాంటి అద్భుత గాథలను కథలు కథలుగా చెప్తారు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనం తర్వాత పీఠాధిపతి ఇచ్చే మంత్రాక్షంతలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు భక్తులు. రాఘవేంద్ర స్వామి పీఠాధిపతిగా ఉన్న నాటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతున్నది. స్వామివారు ఉపయోగించిన పాత్రలోనే ఇప్పటికీ అక్షంతలను కలుపుతుండడం విశేషం. ఈ మంత్రాక్షంతలను శిరస్సున ధరిస్తే
కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసము.